జై రాధేశ్యామ్ అందరికీ. ఈరోజు ముచ్చట ఏంటంటే ఇవాళ రేపు బయట ఏది కొందామన్నా కూడా అంత కల్తీ జరుగుతుంది కదా. పాలైనా లేకపోతే నెయ్యి అయినా ఏది కొందామన్నా కల్తీ జరుగుతుంది కాబట్టి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవడమే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే అన్నీ కల్తీ, మనం ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ అన్నీ కల్తీ ఉంటున్నాయి కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్. అదేవిధంగా నేనైతే ఇంట్లో నెయ్యి అయితే తయారు చేయబోతున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఇది నా ఫస్ట్ నెయ్యి తయారు చేసినప్పటి వీడియో. దానికోసం నేను ఒక 15 డేస్ది అట్టు తీసి పెట్టుకున్నాను ఒక బాక్స్ నిండా. ఇప్పుడు ఆ 15 డేస్ది ఒక జార్లో వేసేసి, మిక్సర్ జార్లో అందులో కొన్ని చల్లటి నీళ్ళు పోసి ఆ తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఇలా వెన్న అయితే వెళ్తుంది. వెన్న ఒక 2-3 టైమ్స్ ఇలా వాటర్లో చాలా బాగా కడుక్కోవాలి. ఎందుకంటే అందులో ఏమైనా ఉన్నా కానీ మొత్తం పోతుంది. అలా వెన్న మొత్తం 2-3 టైమ్స్ కడిగిన తర్వాత అది అదే వెన్న స్టవ్ పైన పెట్టేసి కరిగిస్తాను. అలా కరిగిస్తే మనకు నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. కానీ కొంచెం టైం అయితే పడుతుంది ఇది కరగడానికి. అలానే కలుపుతూనే ఉండాలి, అలా పక్కన పెట్టేయకూడదు, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలా ప్యాన్ పైన అలా కలుపుతూనే ఉండాలి అది అయ్యేది వరకు. ఫస్ట్ అయితే కొంచెం క్రీమీగా అవుతుంది. క్రీమీగా అయిపోయిన తర్వాత అందులో నుంచి మెల్లగా మనకు నెయ్యి తయారవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా నెయ్యి తయారవుతున్న కొద్దీ మనకైతే మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్లో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మనం పీల్చుకోలేము, అంత ఘోరంగా స్మెల్ వస్తుంది. బట్ ఆ తర్వాత ఎప్పుడైతే మనకు నెయ్యి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక మంచి అరోమా స్మెల్ అయితే వస్తుంది. దానికైతే ఫుల్ టెంప్ట్ అయిపోయారు మా ఇంట్లో వాళ్ళంతా, ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి. అలా నేనైతే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఫస్ట్ టైం అయితే ఇంట్లో ఒక బాక్స్ నిండా 15 డేస్ది అట్టు తీసి పెట్టుకున్నాను కదా. అది నాకైతే 150 గ్రామ్స్ అయితే అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదే బిజినెస్ అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అలానే అది జరిగింది. నేనైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్